సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ 12న గొప్ప ప్రారంభం. ఒక విలేజ్ డ్రామా తీయాలన్న ఆలోచన మీద, లేకపోతే అంటే యు ఆర్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, అంటే ప్రొడ్యూసర్ దొరక్క నేనే తీయాలి అన్న ఉద్దేశంతో తీసారా లేకపోతే ఏంటి అసలు? అంతే అన్న, ప్రొడ్యూసర్లు అంటే మార్కండేయ గారు. సో మ్యూజిక్ కి చంద్రబోస్ గారు మంచి మార్క్స్ ఇచ్చారు మీకు, ఆయన కాంప్లిమెంట్ ఏమనిపిస్తుంది? ఆయన కాంప్లిమెంట్ అనేది ఎవర్ గ్రీన్ సార్, అంటే నా లైఫ్ కి ఎవర్ గ్రీన్. ప్రియాంక, కెన్ యు సింగ్ ఎనీ వన్ సాంగ్? ప్రణయ గోదారి నీవే ఏ ప్రేమకు రహదారి. ఓహో ఇంకేంటండి, ఈ అమ్మాయి ఒక్కటి చాలు మీ ప్రమోషన్స్. పుష్పలో ఏదైనా సాంగ్ పాడతావా? కిస్ 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 So you can tell me any one dialogue from Allu Arjun sir. पुष्पा समझ के फायर समझा है कि मैं वाइल्ड फायर हूँ. ఏదైనా మూవీ ప్రమోషన్స్ అంటే హీరో హీరోయిన్ వస్తారు, బట్ ఈ మూవీ ప్రమోషన్స్ కి ఓన్లీ హీరోయిన్ వచ్చిందంటే మీరు చెప్పండి, ఎందుకు హీరో ప్రమోషన్స్ కి రావట్లేదు? టైం దొరకట్లేదు సార్, నాకు టైం ఉన్నప్పుడు చెప్తాలే అని చెప్పేసి. మరి ఎందుకు ఇలాంటి హీరోస్ ని పెట్టుకొని సినిమాలు తీసేది మీరు? సినిమా ప్రమోషన్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, నాని, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, వీళ్ళే అన్ని స్టేట్లకు తిరిగి ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ప్రమోషన్స్ చేసుకుంటేనే ఒక సినిమా బయటపడుతుంది. చిన్న చూసి పెట్టుకోలే అన్న హీరోగా. అలీ సారు బ్యాక్గ్రౌండ్ కదా, కేవలం అలీ గారు మేనేజర్ గారు అబ్బాయి అని తీసుకోవటం, యూజ్ అవుతారు 100%. అలీ సార్ యూజ్ అవుతాడని ఉద్దేశంతో. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రణయ గోదావరి టీం డైరెక్టర్ అండ్ హీరోయిన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ విఘ్నేష్ గారు అండ్ ప్రియాంక అండ్ మార్కండేయ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మధ్య అసలు విలేజీ డ్రామా అనేది ఎక్కడ మనం చూడలేదు, అన్ని కమర్షియల్ గా ఉన్నాయి సినిమాలు అన్ని కూడా. థియేటర్లో ఓటీటీకి కూడా ఆలోచించి తీస్తున్న రోజుల్లో ఒక విలేజీ డ్రామా తీయాలన్న ఆలోచన మీద, లేకపోతే అంటే యు ఆర్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, అంటే ప్రొడ్యూసర్ దొరక్క నేనే తీయాలి అన్న ఉద్దేశంతో తీసారా లేకపోతే ఏంటి అసలు? అంతే అన్న, కొత్త వాళ్ళకి అవకాశాలు చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది కదా ఇండస్ట్రీలో. ఓకే, కాబట్టి ఏంటంటే ఆ రిస్క్ ఉండొద్దులే అన్న ఉద్దేశంతో తీసుకున్న కంటెంట్ బాగా మనం రీచ్ చేయగలగాలంటే మనమే తీసుకోవాలని నేనే డైరెక్షన్ చేసి, ప్రొడ్యూసర్ కూడా నేనే చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఏమేమి తాకట్టు పెట్టి వచ్చారు? అన్ని అన్న, ఇంకా మీకు తెలియదు ఏముంది, భూములు, బంగారం, ఇంకా ఆల్మోస్ట్ ఎక్కువ అమౌంట్ రావాలంటే అంతే కదా, అన్ని తాకట్టు పెట్టి స్టార్టింగ్ లో రిస్క్ తప్పదు. ఎందుకు అంత రిస్క్ తీసుకున్నారు? మళ్ళీ ఫ్యాషన్ అన్న, అంతే. సినిమా అంటే ఫ్యాషన్, ఫ్యాషన్ తోటి ఇండస్ట్రీకి రావడం జరిగింది. భయం అనిపించలేదా? భయం అంటే ఫస్ట్ లో ఉండే, ఇక కామన్ కదా, ఇక భయపడితే కుదరదు కదా. ఈ సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, కొత్తగా వచ్చే వాళ్ళకి గట్టిగా కొడితేనేమో సినిమా జూబ్లీ హిల్స్ మేడల్లో ఉంటాం, తేడా వస్తే కృష్ణనగర్ రోడ్లలో ఉంటాం. ఆ పరిస్థితి అనిపించిందా? కొంచెం అనిపించింది, కానీ ఆ పరిస్థితి రాకుండానే కొంచెం సేఫ్ సైడ్ ఆలోచన చేస్తాం. ఎట్లా అంటే పోతే ఫస్ట్ లో థియేటర్ లో రిలీజ్ అవ్వాలి, థియేటర్ రిలీజ్ అయిన తర్వాత ఓటీటీ కూడా. అందుకు ఇంకొకటి ప్యాడింగ్, ఎవరెవరు ఉన్నారు ఆర్టిస్ట్ అని కూడా చూస్తున్నారు ఇప్పుడు ఓటీటీకి తీసుకోవాలంటే. అసలు యాక్చువల్గా ఏంటంటే మనం సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఈ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో తెలియదు అన్న మనకు, ఎందుకంటే ఒక సినిమా అంటే సినిమా తీయాలి అనే ఆలోచనతో వచ్చినాం. వచ్చిన తర్వాత ఉంటా 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 తెలుస్తున్నాయి వన్ బై వన్, అంటే లాస్ అవుతా ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తా ఉంది. ఓకే, ఇప్పుడు కానీ మనకు ప్యాడింగ్ అనే ఉంటేనే బిజినెస్ అవుద్ది సినిమా, ఒక డిస్ట్రిబ్యూటర్ అనే వాళ్ళు కొంటారు అని ఒక ఆలోచన మాత్రం ఇప్పుడు తెలిసింది. అప్పుడు తెలిస్తే కొంచెం వేరేలాగా ఉండేదేమో, కానీ అయినా ఒక మంచి ఆర్టిస్టులు సాయి కుమార్ గారు, పృథ్వీ గారు, అంత కొంచెం సీనియర్ ఆర్టిస్టులు దొరకడం వల్ల మాకు కూడా కొంచెం. ఎంత అయింది బడ్జెట్? ఎంత అయింది సినిమాకి? ఏమన్నా ఐటీ ఏముంది దాంట్లో అంతా బాగానే 4+ 4 కోట్లు అయింది. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాము, కొంచెం క్వాలిటీగా తీసాము. ఓకే, తీసుకున్న కంటెంట్ కూడా బాగా రీచ్ కావాలంటే క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ లేకుండా బాగా. ఎలా ఉన్న భూములు, బంగారం అంతా తాకట్టు పెట్టారా, అమ్మేశారు? అసలుకి తాకట్లే ఉన్నా, అమ్మేస్తే ఇక ఈ టైంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ లేదు. ఈ టైంలో వేయడం వల్ల ఏమైందంటే బాగా తక్కువగా అడుగుతారు. ఓకే, ₹1 కోటి 50 లక్షలకి అడుగుతారు. అంత హైదరాబాద్ భూములేనా? అంతగా ఇక్కడ లోకలే మాది. చేసి పెట్టేశారు, పెట్టేసి ఇంట్లో కూడా నో చెప్పలేదు. ఇంట్లో వాళ్ళు తెలిస్తే ఊరుకుంటారా అన్న? ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత తెలుస్తుంది కదా, సంలాయించుకోవాలి. ఓకే, సో బట్ పక్కా
పల్లెటూరు పక్క విలేజ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్. అంతే మరి అన్న. మనకి తెలుగులోనే చాలా మంది ఉన్నారు అలాంటిది, నార్త్ నుంచి ఈ అమ్మాయిని తీసుకొచ్చి అంత రిస్క్ తెలుగులో తీసుకున్నారు మళ్ళీ. అంటే స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మీకు కూడా తెలిసి ఉంటుంది అన్న, తెలుగు వాళ్ళు ఇప్పుడు మనమే కొత్త, ఉమ్, తెలుగు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడతారని okay. ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది కదా, ఉమ్, ఆ ఉద్దేశంతో కొంచెం క్యూట్ గా ఉండాలి అమ్మాయి అనే ఉద్దేశంతో అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. వాస్తవంగా మన వాళ్ళు కొంచెం అబ్జెక్షన్స్ అవి ఉంటాయి కదా, డ్రెస్ అబ్జెక్షన్స్ ఉంటాయి అని చెప్పేసి అక్కడ నుంచి తెచ్చుకోవడం జరిగింది. ఉమ్, ఉమ్, ఉమ్. సో ప్రియాంక, తెలుగు వచ్చా మీకు? కొంచెం కొంచెం. ఏదైనా మూవీ ప్రమోషన్స్ అంటే హీరో హీరోయిన్ వస్తారు, బట్ ఈ మూవీ ప్రమోషన్స్ కి ఓన్లీ హీరోయిన్ వచ్చింది ఏంటి? హీరో హీరోయిన్ కి గొడవ, లేకపోతే హీరోకి డైరెక్టర్ కి గొడవ? గొడవ లేదు. Ah. గొడవలు అయితే ఏం లేవు. You can tell me exact answer why he was not coming to for promotions. I think he's busy in shoots. Okay, Yes. so you were not busy. Okay. Right now I'm busy in promotions. Hmm. Hmm. లేకపోతే మీరేమన్నా అనుకున్నారా హీరో వస్తే నేను రాను? I don't know. Huh? I don't know. మీరు చెప్పండి, ఎందుకు హీరో ప్రమోషన్స్ కి రావట్లేదు? కానీ మనం షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి బాగానే ఉన్నాడు అన్న. Hmm. ఈ మధ్యలో బిజీ అయిపోయింది ఆయన. Hmm. అంటే బిజీ అంటే మామూలు బిజీ కదా, ఎన్ని సినిమాలు చేస్తుండో తెలియదు కానీ Hmm. మాకైనా ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే ఎప్పుడు మెసేజ్ చేసినా ఇట్లా ప్రమోషన్స్ ఉన్నాయి ఏమన్నా వస్తారా అని చెప్పేసి చెప్పినా కూడా రిప్లై మాత్రం షూట్లో ఉన్నా, ఒక స్టేట్లో ఒక షూటింగ్, ఇంకో స్టేట్లో షూటింగ్ ఉంది, టైం దొరకట్లేదు సార్ నాకు, Hmm. టైం ఉన్నప్పుడు చెప్తాలే అని చెప్పేసి. మరి ఎందుకు ఇలాంటి హీరోస్ ని పెట్టుకొని సినిమాలు తీసేది మీరు? ఫస్ట్ తెలిస్తే పెట్టుకోండి అన్న ఫస్టే. Hmm. అంటే అంత ప్రొఫెషనల్ గానే ఉంటారు కదా. ఒక సినిమా ప్రమోషన్ అలీ- అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, నాని, Hmm. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాం కదా మనం, అవును. అల్లు అర్జున్ గారు, పాపం వీళ్ళే వాళ్ళు- అన్ని స్టేట్లకు తిరిగి అవును. నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అవును. ప్రమోషన్స్ చేసుకుంటేనే ఒక సినిమా అంతేందుకన్నా బయటపడుతుంది. చిరంజీవి గారు కూడా ఇప్పుడు ఆయన ఎంత పెద్ద ఆయన కూడా స్టూడియోలో వచ్చి కూర్చొని Hmm. చేసిన సినిమా ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఇక మనకు తెలియదు అన్న స్టార్టింగ్ లో ఇక చాలా ఎవరు జరుగుతూ అంత ఉంటుంది. బిజీగా ఉన్న హీరో? ఇప్పుడు ఎన్ని సినిమాలు తీసారు? ఈయన మనం ఏంటంటే యాక్చువల్ గా తిన్ను చూసి పెట్టుకోలే అన్న హీరోగా. ఆ. అలీ సార్ బ్యాక్గ్రౌండ్ కదా, ఓకే, సార్ కు మంచి నేమ్ ఉంది ఇండస్ట్రీలో. ఓకే, సార్ మాకు సపోర్ట్ అవుతాడు అంటే, సారే మాకు కమిట్మెంట్ ఇవ్వలేదు అట్లా, ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తానని చెప్పలేదు, మేము ఎక్స్పెక్ట్ చేసినాం ఏం అన్నట్టు. చేస్తారు అలీ గారి దగ్గర? అలీ సార్ మేనేజర్ వాళ్ళ అబ్బాయి ఓకే, వాళ్ళ డేట్స్ చూసేవాళ్ళంట, అలీ సార్ డేట్స్, వాళ్ళ అబ్బాయి అన్నట్టు. ఈయన ఓకే. స్టార్టింగ్ లో బాగానే ఉన్నాడు సపోర్ట్, అంటే అలీ సార్ సపోర్ట్ ఉంటదని చెప్పేసి మరి అనుకున్నాము. ఇండస్ట్రీలో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు తెలుసు కదా ఇండస్ట్రీ కష్టాలు ఎలా ఉంటాయో. తెలుసు కానీ ఇంకా మనకు కూడా పెద్ద ఏంటంటే సార్ కాల్ చేసాము, తను ఇంకా ఇంట్లేదు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదో చెప్తున్నాడు. అలీ సార్ కూడా రీసెంట్ వరకు కూడా లేదమ్మా తప్పకుండా మనకు సపోర్ట్ చేస్తా అని చెప్పారు, వెళ్ళాము. కానీ ఇంకా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మనం Okay, okay. డిస్టర్బ్ చేయలే ఇంకా. ఓకే, కానీ అబ్బాయి అట్లా ఉండకూడదు అన్న, ఎవరికైనా నేను కోట్ల రూపాయలు పెట్టి మనం రిస్క్ చేసినప్పుడు సపోర్ట్ చేయాలి. అంటే అసలు రెండో ఇంకొక ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇంట్రెస్ట్ గా ఉండరు ఇలాంటి వాళ్ళతో సినిమాలు తీద్దాం అంటే? నెక్స్ట్ ఎట్లా ఇలాంటి హీరోస్ తో ఎవరు ఇంట్రెస్ట్ ఇంకా ఉండరు కదా అన్న. అంతే కానీ కదా. చాలా స్ట్రగుల్ పడ్డాం ఉమ్, అబ్బాయికి వెళ్ళి, చాలా స్ట్రగుల్ పడ్డాం ఉమ్, కాదు ఏదో మనం ఫ్యాషన్ తో వచ్చాము, సినిమా అయితే రిలీజ్ చేసుకోవాలి కదా, ఆపుకోలేం కదా. సరే ఇండస్ట్రీ ఏమో కొత్తగా వచ్చే వాళ్ళకు మనకు ప్రేక్షకులే ఆదరిస్తారు, తప్పకుండా మన కంటెంట్ నచ్చితే చూస్తారని ఆలోచనలో ఇంకా మనం ముందుకు వెళ్ళడం అయితే మీరు జరుగుతుంది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ అంటే పెట్టొచ్చు అనుకున్నామన్నా, కదా. ఉమ్, అనుకున్నా కానీ ఇప్పుడు అబ్బాయి మనం రిస్క్ కౌన్సిల్లో పెట్టడం యూజ్ అయింది నాకు, ఇష్యూ తప్ప అతని నుంచి నాకు సినిమాకి ఏం మైలేజ్ లేదు కదా. ఉమ్, దానివల్ల సరే ఒక పెద్ద హీరో ఉన్నాడు, ఇలా ఇష్యూస్ జరుగుతున్నాయి అనుకున్నప్పుడు మనం పెడితే ఏమన్నా మనకు సినిమాకి మైలేజ్ వస్తుంది. ఉమ్, ఉమ్. అంటే తను రావడం వల్ల నాకు కూడా కొద్దిగా కేవలం అలీ గారు మేనేజర్ గారు అబ్బాయి అని తీసుకోవటం, కేవలం ప్రమోషన్స్ అంతే. రేపు ఎవరైనా యూజ్ అవుతారు అని. 100% అలీ సార్ యూజ్ అవుతాడనే ఉద్దేశంతో తీసుకున్నాం. ఆ, కానీ ఇంకా టైం బ్యాడ్ అంతే. సార్ చాలా మంచి వ్యక్తి, సపోర్ట్ చేశాడు, కానీ ఇంకా ఇంటర్నల్ గా మనకు ఐడియా లేదు. ఓకే. సో 13th రిలీజ్ పెట్టుకొని ప్రమోషన్స్ లో అవును, రానంటే రానని చెప్పేశారు. రానని చెప్పలేడు ఆయన, షూటింగ్ లో ఉన్నా అని చెప్తున్నాడు ఆయన. ఉమ్, షూటింగ్ లో ఉన్నా అన్నాడు. ఇప్పుడు మనం ఒక 6 months బ్యాక్ నుంచే ఫాలోఅప్ చేస్తున్నాం. రీసెంట్ కూడా ఏంటంటే మళ్ళీ కూడా మెసేజ్ పెడితే రిప్లై ఇచ్చాడు, సార్ నేను షూటింగ్ లో ఉన్నాను సార్, నాకు కొంచెం వీలు కాదు ఇప్పుడు అన్నాం. సర్లేండి ఇక మనం కూడా డిస్టర్బ్ చేయదు కదా సార్, ఓకే. ఆ ఉద్దేశం. సో మార్కండేయ గారు, Sir. సో మ్యూజిక్ కి చంద్రబోస్ గారు మంచి మార్క్స్ ఇచ్చారు మీకు. సో ఆయనే ఒక రైజింగ్ లిరిసిస్ట్, అలాంటిది మీ మ్యూజిక్ కి మీ
సినిమాకి సంబంధించిన పాటలకి చాలా బాగుందని అప్రిషియేషన్ చేశారు. సో పుష్ప కూడా మంచి వైల్డ్ ఫైర్ లో ఉంది. అన్ని పాటలు చంద్రబోస్ గారు రాశారు కాబట్టి ఆయన కాంప్లిమెంట్ ఏమనిపిస్తుంది, పుష్పని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఆయన కాంప్లిమెంట్ అనేది ఎవర్ గ్రీన్ సార్, అంటే నా లైఫ్కి ఎవర్ గ్రీన్ అది, అంటే మర్చిపోలేని కాంప్లిమెంట్ అది. అంటే ఆయన అసలు లిరిక్ అయినా సరే మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ అంటే ఆయన చూసినాకనే కలిగింది, అంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలోనే కలిగింది. అలాంటి వ్యక్తికి నా పాట విని నా లిరిక్ కానీ నా కాంపోజిషన్ బాగా నచ్చి చాలా బాగా చేసావు, ఒక వింటేజ్ ఆ ఫ్లేవరు బాగా ఈ టైంలో ఈ జనరేషన్కి బాగా నువ్వు కనెక్ట్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసావు, చాలా Okay. బాగా చేశారని చెప్పి కొంచెం అప్రిషియేట్ చేశారు సార్. ఓకే, సో అది మాత్రం బెస్ట్ కాంప్లిమెంట్ గా మీ మూవీలో సాంగ్స్ మీకన్నా చాలా అద్భుతంగా పాడతారంట అవును ప్రియాంక. సార్. ప్రియాంక, కెన్ యూ సింగ్ ఎనీ వన్ సాంగ్? So this is the title song of our film. Hmm. Ho ho pranaya godari nive ye premaku rahadari. Ho ho pranaya godari nive ye premaku rahadari. చిగురించే ప్రేమ మొకు బొత్తిన చిన్నారి పోను పోను జీవనదిగా రూపొందిన వయ్యారి ముగుమెట్టిన దీనంతా ఆకుపచ్చ చీరరా అల్లి పడచు అందరికీ అందిన చేసారిరా వేల వేల జంటలను చల్లగా దీవించా పోడినా గెలిచిన ఉడిని చేచుకున్నా ఓహో హో ప్రణయ గోదారి నీవే ఏ ప్రేమకు రహదారి ఏ. ఇంకేంటండి, ఈ అమ్మాయి అప్పుడు చాలు మీ ప్రమోషన్స్ కి. అందుకే ఒక్కనే పిలిచామన్నా. ఎస్, సో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ మూవీ ప్రియాంక, డెబ్యూ ఫిల్మ్. డెబ్యూ ఫిలిం. ఎందుకు యాక్సెప్ట్ చేసావు? స్టోరీ నచ్చిందా లేకపోతే? So I really like the concept of Godavari, 60s, 90s backdrop, and the songs was very beautiful. So immediately I said yes, I will do it, and I'm తెలుగులో playing. అంత బాగా పాట పాడే మాట్లాడొచ్చు కదా. So chala manchi feel good song andi. Andi. ఓకే, Ha, Andi. Yes. And I'm playing the character of Fisher Girl, and my character name is Goya. And she's very bubbly, very lovable, very massiness in her character, very bold. So I think I feel that this is real me. 60% character is similar to me. So I really like the concept of Godavari and Okay. 60s backdrop. ఓకే. Yes. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్? So basically born and brought up in Jamshedpur, Jharkhand, ఓకే. but I stay in Bombay. ఓ, యూ స్టే ఇన్ బాంబే. Yes. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? Allu Arjun sir. ఓకే, పుష్ప చూసావా? Right now I haven't seen, but Okay. I will. ఓకే, అంటే అల్లు అర్జున్ గారు ఎందుకు ఇష్టం? యాక్టింగ్ గా, డాన్స్ గా, లేకపోతే? I think his looks, dancing, acting, everything. I'm a fan of him since grown up watching his films, and I really like him. Fangirl. ఓకే, సో యూ కెన్ టెల్ మీ ఎనీ వన్ డైలాగ్ ఫ్రమ్ అల్లు అర్జున్ సార్ మూవీస్? Taggidale. Right now Pushpa is Okay. releasing, so Taggidale. వన్ మోర్ డైలాగ్ ఇస్ దేర్ నా? పుష్ప అంటే Which ఫ్లవర్ one? అనుకుంటావా? पुष्पा समझ के फायर समझा है कि मैं वाइल्ड फायर हूँ. ఓ, సో పుష్పలో ఏదైనా సాంగ్ పాడతావా? किस 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 किसका. Yes. సో యాక్టింగ్ రావాలని ఎందుకు అనిపించింది ప్రియాంక నీకు? So it's a God gifted, you can Antena? say. I haven't done any theaters, any acting courses. So बचपन से ये सपना रहा है मेरा, and I told my parents that I don't do studies, I don't want to go for studies and all, I don't want to waste my time and waste your money. I'll go for acting, and they are very supportive. So they said, okay, go do whatever you want. 10th క్లాస్ అమ్మాయా ఏంటి? లేదా మన 21 years అంతే. Yes, 22, 23 22. years, 23 Ante. right now. సో నెక్స్ట్ ఏ హీరోతో యాక్ట్ చేయాలని? Allu Arjun sir. అల్లు అర్జున్ సార్ డైరెక్ట్ అంతే. సో పుష్ప 3 లో చేస్తావా? 3. Yeah. Pushpa 3 is coming now. Okay. Next, maybe next year or next to next year. ఓకే, చూసారా అల్లు అర్జున్? చూసారా రియల్ గా? No. Huh? No. డైరెక్ట్ షూటింగ్ లో Direct shooting. అసలు ఈ అమ్మాయి ఎక్కడ దొరికింది మీకు? యాక్చువల్ గా మన మూవీకి వేరే అమ్మాయిని ఫిక్స్ చేసాం. ఆ అమ్మాయి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ షూట్, ఈవినింగ్ 7 కి అట్లా అమ్మాయి హెల్త్ ఇష్యూస్ వచ్చి హ్యాండ్ ఇచ్చేసి ఇమ్మీడియట్ గా మనకి హీరోయిన్ కావాలి. ఆల్రెడీ అంటే మనం కొత్త లొకేషన్ కి ఆల్రెడీ పేమెంట్లు ఇచ్చి కూర్చున్నాము. డేట్ మిస్ అయితే ఒక 7-8 లక్షలు పోతాయి కదా. 100% అందుకే కాస్టింగ్ డైరెక్టర్ వంశీ గారు అని ఉన్నాడు.
పిలిచి సార్ నాకు immediate గా హీరోయిన్ కావాలి సార్ అని అంటే Hmm. అప్పుడు కూర్చొని ఒక గంట సేపు బాగా సెర్చ్ చేస్తే అప్పుడు ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ దొరుకుతాయి. ఇమ్మీడియట్గా కాల్ చేస్తే చేస్తామమ్మా అంటే చేస్తా అన్నది. ఇమ్మీడియట్గా టికెట్ వేసేసిన వచ్చేసింది అన్న. డైరెక్ట్ లొకేషన్కి వచ్చింది ఎర్లీ నైట్ 12కి ఇక్కడ వచ్చేసింది, రూమ్కి ల్యాండ్ అయింది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock వచ్చింది. ఫస్ట్ షాట్ ఇవ్వమే ఓకే. తెలుగు రాదు అమ్మాయి, ఏందో మాకు టెన్షన్, అసలు ఏంటి అసలు పరిస్థితి ఇట్లా అవుతుంది అన్న టైంలో ఫస్ట్ డైలాగ్ చెప్పంగానే మనకు ఫస్ట్ షాట్లోనే అర్థమైపోయింది. సూపర్ అమ్మాయి, ఇంకా మనకు టెన్షన్ లేదు, రిలాక్స్ అయినా. అంటే ఏది కూడా మనకేంటంటే పాజిటివ్ వచ్చేస్తున్నాయి అన్న. ఓకే. చాలా మన కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లుంటుందో మీకు తెలిసిందే కదా, ఇండస్ట్రీ ఎన్నో స్ట్రగుల్స్ వస్తూ ఉన్నాయి. తర్వాత ఏంటంటే అంత పాజిటివ్ వేవ్ వచ్చేసింది. ఓకే. మనం కూడా తెలుస్తా ఉంది. లేట్ అవుతా ఉంటే మనకు ఇక్కడ జెన్యున్ ఏంటి ఫాల్ ఏంటి అని తెలిసిపోతుంది మనకు. Okay. So Priyanka, if you are going to any new place, we have to learn so many things from that industry or at that place. So what are the things do you learn from in this industry or Hyderabad? Language. Okay. I really like the food. Hmm. And I really like the people here. They are very respectful, very punctual. Oh. Yes. Hmm. So I have learned a lot of things, while Okay. working. I have learned a lot of things, You experience. learn any new good things from Sai Kumar garu? He's very humble, very sweet. So I met him for a minute to exchange hello, and he's very sweet, very humble. He wished me luck. So I don't have a one-on-one scene with Sir in the film. Hmm. I share a frame with him. Okay. Yes. So you can tell me about your hero. So he's very supportive throughout the shoot. He helped me a lot to, to learn my He is dialogues very and supportive express- in real, but he is not supportive in real, na? For these promotions. You should ask to him, na, why you are not coming for the promotions. At least you should ask to him. ये You तो can call to सर him once. पूछेंगे. ये तो सर पूछेंगे. Where is your mobile? आपको बोला సార్. పాజిటివ్ గానే ఉన్నారా మీరు? నేను పాజిటివ్ అట్లా అమ్మి అసలు ఆలోచన చేయలే. ఇంకా ఏమంటున్నా మన ఇండస్ట్రీకి వచ్చినప్పుడే ఫస్ట్ లాస్ అని ఫిక్స్ అయ్యి వచ్చిన. అవునా? 100% ఫిక్స్ అయినా. ఓకే. నేను ఎక్స్పెక్ట్ చేసిన నేను లాభం వస్తుంది, నేను దీని మీద మనీ లాభపడాలి, సంపాదించాలనే కాన్సెప్ట్తో నేను వచ్చుంటే ఇప్పుడు బాధపడేవాడిని. ఆల్రెడీ నేను వచ్చినప్పుడే ఫిక్స్ అయినా. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరు తగులుతారు, ఎవరితో ఎట్లా ఉండాలి, ఎక్కడి వరకు రీచ్ కాగలుగుతాం, నష్టమైనా మనం రీచ్ కావాలనే కాన్సెప్ట్ తోటి ఉన్నా. నష్టం వచ్చినా 100% నష్టం వస్తుందనే ఫిక్స్ అయి ఉన్నా. కానీ ఏంటంటే సినిమా కంప్లీట్ అయిన తర్వాత సినిమా మీద నాకు ఒక హోప్స్ వచ్చినాయి. ఓకే. నన్ను సేవ్ చేస్తుంది, ప్రేక్షకులు ఆదరిస్తారు, ఖచ్చితంగా మంచి సినిమా తీసినామని ఒక ధైర్యం అవుతుంది. నేను వచ్చినప్పుడు ఒక ఎలాంటి ఆలోచనతో ఉన్నా, ఇప్పుడు అపోజిట్ నాకు నా మైండ్ చేంజ్ అయిపోయింది మూవీ చూసిన తర్వాత. అద్భుతంగా సినిమా వచ్చింది. ఖచ్చితంగా నాకు ప్రేక్షక దేవులు ఆదరిస్తారని ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. నమ్మకంతో అయితే ఇప్పుడైతే పాజిటివ్ ఉన్నా సినిమా మీద. సో ఎవరున్నారు? సాయి కుమార్ గారు, పృథ్వీ గారు, సాయి కుమార్ గారు, మిర్చి మాధవ్ గారు, ప్రభావతి గారు, జబర్దస్త్ రాజమౌళి. సో December 13th రిలీజ్. అవునన్నా, December 13వ తారీఖు. సో థియేటర్స్ అంత ప్రాబ్లం లేదా? ఏం లేదా. మా దృష్టి ఏంటంటే పిఆర్ఓ గారు కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు మాకు. సాయి సతీష్ గారు అని చెప్పేసి మీ దగ్గర వచ్చి కూర్చున్నామంటే కూడా పిఆర్ఓ గారు. సో మీరు ఫస్ట్ మూవీ అండి ఇది, మ్యూజిక్ డైరెక్షన్? నాకు ఫస్ట్ మూవీ సార్. ఏంటి చాలా సీనియర్ లాగా ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు ఏంది వెయిట్ చేస్తున్నారా? యాక్చువల్ అంటే లిరిక్ రైటర్ గా స్థిరపడాలని వచ్చాను ఇక్కడ. ఏ సినిమాలో చేశారు? చిన్న చిన్న సినిమాలు చాలా చేశాను, Okay. రిలీజ్ అవ్వలేదు. అదే మనం మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుంది అనేది, ఓకే. కంపోజింగ్ చేస్తే ఎలా ఉంటుంది ఒక ప్లానింగ్ వచ్చేసి. ఓకే. అంటే ఎందుకంటే లిరిక్ రాసేటప్పుడు ట్యూన్ నేనే చేస్తాను. మ్యూజిక్ డైరెక్టర్ నాకు ట్యూన్ ఇచ్చిన ఆ ట్యూన్ లో రాస్తాను. లేదు లిరిక్ రాసుకురండి అంటే లిరిక్ తో పాటు ట్యూన్ తో పాటు వినిపిస్తాను నేను. ఎన్ని సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి మీరు? 10 years అయింది సార్. 10 years అయింది. 10 years. ఒక 45 ఉంటుందా మీ ఏజ్ ఇప్పుడు? 3. 43. సో 43 సంవత్సరాలలో మ్యూజిక్ డైరెక్టర్ అయిన వాళ్ళలో మీరేనండి గ్రేట్. మార్కండేయ గారు. సో టైటిల్స్ వేసుకోవచ్చు. 43 సంవత్సరాలకు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. చిన్న వయసులో అయ్యాడని. అంతేనా? సో సూపర్. అది స్పెషల్ ఏంటంటే అన్న, ఇప్పుడు లిరిక్ అందరు రాస్తారు, ట్యూన్ కూడా చేయడం రేరు. ఓకే. అద్భుతంగా ట్యూన్స్ వచ్చినాయి. మన సో ఉంటారు ఒక మాటలో చెప్పండి, December 13th థియేటర్ లో ఎందుకు చూడాలి ప్రణయ్ గోదావరి అంటే ఏమని చెప్తారు మీరు ఆడియన్స్ కి? కష్టపడి వచ్చినాం ఇండస్ట్రీకి, మంచి సినిమా తీసినాం, ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే చిన్న సినిమాలకు ఎవరు సపోర్ట్ ఉండదు ఇండస్ట్రీలో. పెద్ద పెద్ద వాళ్ళు కూడా మామూలుగా వాళ్ళకి ఇంత నేమ్ వచ్చిన తర్వాతనే సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తారు. మాకు ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేదు, ప్రేక్షకుల సపోర్ట్ తప్ప మాకు ఎవరు లేరు. ఖచ్చితంగా ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి మా సినిమాను, ప్రణయ గోదావరి సినిమాను December 13వ తారీఖు నాడు థియేటర్లో చూసి
ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తారని ఒక 100% నమ్మకంతో ఉన్నాం. మా ఇండస్ట్రీలో మమ్మల్ని నిలబెడతారన్న కాన్సెప్ట్ లో 100% నమ్మకంతో ఉన్నాం. ఓకే. ప్రేక్షకులకే మాకు ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు దేవుళ్ళు. ప్రియాంక, so what do you want to say about this movie gonna releasing on December 13th? So Pranaya Godari is a feel-good love story, and the song is very beautiful. So don't miss to watch in theaters on 13th of December and give us your love and support. So because of you, I will watch this movie December 13th. Anna, जाएंगे ना आप देखने? Thank you. जरूर. ఓకే. మార్కండేయ గారు, మీకు ఫస్ట్ మూవీ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. సో ప్రణయ్ గోదావరి ఎవరికైనా ఒక గొప్ప అచీవ్మెంట్. ఎన్ని సంవత్సరాలు అయ్యామని కాదు, గట్టిగా గోల్ కొట్టామో లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తారు మీరు? సినిమా కంటెంట్ మాత్రం డిఫరెంట్ సార్. 100% ఆ కంటెంట్ను మన పాటల్లో చెప్పాం. ప్రతి పాట ఇప్పుడు వినే వాళ్ళకి ఫ్రెష్ అండ్ ఫ్రెష్. ఈ మోనాట్ని ఈ లోపల డస్ట్ అంతా వెళ్ళిపోదు. డెఫినెట్ సార్ ఫీల్. ఒకసారి విన్నామంటే ఖచ్చితంగా రిపీట్ అగైన్ సినిమా చూడాల్సింది. అంటే ఇంత భరోసా ఎందుకు చెప్తున్నా అంటే కంటెంట్ అంత దమ్ ఉంది. ఆ కంటెంట్ దగ్గర సాంగ్స్ కూడా అలా ఉన్నాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే 3 ఉన్నాయి సార్ ఇక్కడ. సాయి కుమార్ ఏంటైనా ప్రయాణించాలి ప్రేక్షకుడు, కంటెంట్ ఏంటో ప్రయాణించాలి, లేదా సాంగ్స్ ఏంటో ప్రయాణించాలి. ఖచ్చితంగా ఈ 3 కోసం రిపీట్ అయ్యాయి వస్తారు ఆడియన్స్. ఈ 3 గిట్ల కనెక్ట్ అయినాయి అనుకో సినిమా హిట్ సార్. ఆ భరోసా మాత్రం ఉంది. డెఫినెట్లీ December 13th రోజు రిజల్ట్ మీకు. సో ఎనీహౌ ఎంతో కష్టపడి సినిమా తీశారు కాబట్టి థియేటర్ నిజంగా ఒక సినిమా తీయటం ఎంత కష్టమో థియేటర్ లో రిలీజ్ చేయడం అంతకన్నా పెద్ద కష్టం. సో ఇన్ని కష్టాలు దాటి December 13th థియేటర్స్ కి రాబోతున్నారు కాబట్టి డెఫినెట్ గా ఆడియన్స్ దీన్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో 200% మంచి నేమ్ తీసుకురావాలి. కష్టపడి ప్రమోషన్స్ చేసుకుంటున్నారు మీరే. ప్రియాంక, యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. Thank you so much. అండ్ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ప్రణయ్ గోదావరి. December 13th Thank you. థియేటర్స్ లో కలుద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.